లోకల్ కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం మండల అధ్యక్షురాలు జుత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని తమ శాఖల ప్రగతి నివేదిక సమర్పించారు. ముందుగా వ్యవసాయ అధికారి బలుసు రవి మాట్లాడుతూ 75 కేజీల బస్తా హమాలీ ఛార్జీలతో కలిపి 1777 రూపాయలుగా ప్రభుత్వ ధర నిర్ణయం ప్రకారం రైతులు విక్రయించాలన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటలలో రైతుల ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. 10వ తరగతి పరీక్షలలో కపిలేశ్వరపురం మండలం ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతంపై ఎంఈఓ తాతారావు సంతృప్తి వ్యక్తం చేశారు. తల్లికి వందనం అర్హులైన ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, పుచ్చల శ్రీనివాసులు అధికారులను కోరారు. బాకతిప్ప గ్రామంలో పశు వైద్యశాల ఎప్పుడూ మూసే ఉంటుందని ఆ గ్రామ ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్ ఆరోపించారు. తన పరిధిలో అధికార కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం పిలువట్లేదని అచ్యుతాపురం ఎంపీటీసీ పలివెల మధు అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ బానుజీరావు, మండలేవో రాజేంద్ర ప్రసాద్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పూర్ణిమ, డిప్యూటీ తహసీల్దార్ జానకిరామయ్య, విద్యుత్ ఏవి వెంకటేశ్వరరావు, వెటర్నరీ డాక్టర్, పలు గ్రామాల ఎంపీటీసీలు అధికారులు హాజరయ్యారు. ఒకసారి మాత్రం పనిచేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూడండి. అంటే మీరు లోకల్ నుంచి ఏ మండపేట పంపించవలసి వస్తుంది, ఈసీజీ కావాలి, దాని వల్ల సాఫ్ట్వేర్ ఉంటున్నారు, అదొకసారి చూడండి. మీ కింద పనిచేసే ఒక పంచాయతీ కార్యదర్శులైనా మీ స్కూల్ ఎగ్జామ్స్ అయినా బాధ్యతగా చూడమని, ఎందుకంటే వచ్చినట్టు కూడా ఓపు వచ్చినట్టు ఉండదు కదండి. అందరికి వచ్చి నలుగురు రాలేదనుకోండి. సంబంధించి 550 పేరుని నమోదు చేయడం జరిగింది. ఆయన వచ్చినట్టే మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు మాకు సహకరించినట్లయితే మనం కూడా తొందరగా నిర్మాణ సహకారం తీసుకుని మీరేమి అన్యదా ఏమి భావించొద్దు. అధికారులు ఒత్తులు ఆలుకుంటాయి, ఈసారి జరగదని వాళ్ళకి ఉండే ఒత్తులు ఆలుకుంటాయి. మీరు వాళ్ళ మీద ఇంకా ఈ విషయంలో కొంచెం ఇప్పుడు మధు గారు చెప్తుంది కూడా ఇది వేరే ప్రభుత్వ పథకాలు పక్కన పెట్టండి. ఇక్కడ నేనేది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీరు చేస్తున్నప్పుడు అవేర్నెస్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంగర్ ఉంది, ఒక హై స్కూల్ ఉంది, రెండు ఎలిమెంటరీ పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది ఏ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, ఎంతమంది పేరెంట్స్ ని కలిశారు. రిజల్ట్ అనేది దట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ వర్క్, బట్ వాళ్ళు కలిసే రాలేదని నా దగ్గరకు వచ్చి మా ధాన్యం కొనుగోలు చేయట్లేదండి అని చెప్పాడు సార్. దానికి ఏమైనా భద్రత పెట్టుదా ప్రభుత్వం? మీరు చెప్పినట్టుగా 1777 రూపాయలు వాస్తవమే. ప్రభుత్వం అమలు ఖర్చు ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది, రైతు అకౌంట్ లో పడుతుంది. కౌలేజ్ చేస్తున్నారు, నా చేంజ్ చేస్తున్నారు, కౌలేజ్ నా అకౌంట్ లో పడుతుంది డబ్బు. మరి నేను కౌలేజ్ డబ్బులు ఇవ్వరు కదండి. మరి దాని ద్వారా నష్టపోయేది ఎవరు? దాన్ని మీరు ప్రజలకు తెలిసేలాగా, కౌలుదారులకు అందరికి తెలిసేలాగా మీటింగ్ పెట్టాలి. మీరు అన్నారు ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని చెప్తున్నారు. మమ్మల్ని ఎన్నిసార్లు మీరు మీటింగ్ అనిపించారు చెప్పండి సార్. లేదా మీ ద్వారా మీ సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఎన్నిసార్లు మమ్మల్ని మీటింగ్ అనిపించారు చెప్పాలి. మమ్మల్ని ఎవరో పిలవట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అందరూ సమీకృతంగా పనిచేసినప్పుడే ఈ వ్యవస్థ ముందుకు సాగుతుంది.